విశాఖలో జరిగిన నేషనల్ సీ ఫుడ్ వర్క్ షాప్ లో ఓ తెలుగు కుర్రాడు ముఖ్యమంత్రి చంద్రబాబు మనసు దోచుకున్నాడు. సీఎంతో పాటు కేంద్ర మంత్రుల ప్రశంసలు సైతం పొందాడు. దేశంలోని యువత అంతా ఐటీ, ఏఐ వైపు నడుస్తుంటే అందుకు భిన్నంగా ఆక్వాకల్చర్ వైపు అడుగులు వేస్తున్నాడు హైదరాబాద్కు చెందిన ఆదిత్య రిత్విక్. చేపల పెంపకంలో యూరప్, ఇతర పాశ్చాత్య దేశాల్లో అవలంబిస్తున్న నూతన విధానాన్ని హైదరాబాద్ వాతావరణానికి తగినట్లుగా మార్చుకుని రివర్స్ ఆక్వా మెథడ్లో కూల్ వాటర్ ఆక్వాకల్చర్ను ప్రారంభించాడు. ఈ నూతన ప్రయత్నానికి సీఎం చంద్రబాబు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. చేపలు ఎలా పెరుగుతాయి, రొయ్యలు ఎట్లా పెరుగుతాయి అనేది చాలా ఇంట్రెస్ట్, ప్యాషన్ డెవలప్ అయింది నాకు చిన్నప్పటి నుంచి. సో ఇందులో అన్నిటికన్నా డిఫికల్ట్గా ఫామ్ అయ్యేది ఏంటి అనేది చూస్తే కోల్డ్ వాటర్ ఫిషరీస్ ఇన్ హాట్ ప్లేస్ లైక్ హైదరాబాద్ అనేది తెలుసుకున్నాము. దాన్ని పెంచడానికి ఎటువంటి టెక్నాలజీ ఉంటుంది, ఏంటి, ఏది మంచిది అనేది బాగా రీసెర్చ్ చేసి దాని గురించి నేర్చుకొని తెలుసుకొని ఆ టెక్నాలజీ ఇన్వెంటర్స్ వాళ్ళ దగ్గర నేర్చుకొని హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో ఇప్పుడు మేము రెయిన్బో ట్రౌట్ అనే చేపని పెంచుతున్నాము. 1200 tons యాన్యువల్ ప్రొడక్షన్ సంవత్సరానికి చేస్తున్నాము ఇప్పుడు హైదరాబాద్. ఏపీ ఈజ్ ద హబ్ ఫర్ ఆక్వాకల్చర్ ఇన్ ఇండియా. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ప్రొడ్యూస్ హ్యాపెన్స్ హియర్ ఆంధ్రాలో. ఏపీలో ఇంకా బెటర్ టెక్నాలజీస్ యూస్ చేసి ఆక్వా ప్రొడక్షన్ ఇంకా పెంచి వాల్యూ అడిషన్ యాడ్ చేసి ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ ఇంకా బెటర్గా చేసి స్కేలబుల్, ట్రేసబుల్ అండ్ ప్రిడిక్టబుల్ ఆక్వాకల్చర్ని ప్రమోట్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. మేము వాడే టెక్నాలజీ పేరు రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ అండి. మనం ఎంచుకున్న చేపకి ఎటువంటి నీళ్లు కావాలి, ఆ నీళ్లను మెయింటైన్ చేయడానికి ఎటువంటి ఇవి మెయింటైన్ చేయాలి అనే దీని మీదనే టెక్నాలజీ బేస్ చేస్తుంది. సో మేము ఎంచుకుంది రెయిన్బో ట్రౌట్కి కావాల్సిన వాటర్ క్వాలిటీ, టెంపరేచర్ కానీ, డిజాల్వ్డ్ ఆక్సిజన్ కానీ, టీడీఎస్, ఆల్కలినిటీ, ఇట్లా అమోనియా కంటెంట్, నైట్రేట్ ఇవన్నీ చాలా ఉంటాయి. దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే దాన్ని మేము చేస్తాం.